ముందుగా ఈ కమిటీని వేయించినందుకు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని రాహుల్ గాంధీ గారు ఏదైతే మొట్టమొదటిసారి ఆయనకి చాలా హృదయానికి చాలా దగ్గర సబ్జెక్ట్ ఇది. ఆయన ప్రతి దగ్గర సంవిధాన్ బచావో అంటున్నారు. సంవిధానం పుస్తకం కూడా తీసుకొని పార్లమెంట్లో కూడా చూపిస్తూ ఉన్నారు. ఇది తెలంగాణలో మొదలు పెట్టాలి అని ఆయన ఈ కమిటీని వేయించడం జరిగింది. ఆ కమిటీకి ఆ బాధ్యతలు మా అందరికి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ, అట్లనే ఇన్ఛార్జ్ గారు మీనాక్షి నటరాజన్ గారు, ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, వీరందరూ మాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, దీన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఇవాళ ఒక రెజల్యూషన్ పాస్ చేసుకున్నాం. మేము పోయిన 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఆ రోజుల్లో ఇక్కడున్న లోకల్ అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ప్రతి అంశాలలో సంవిధానాన్ని బేఖాతరు చేయడమే కాకుండా దాంట్లో ఉన్న ముఖ్య అంశాలని తొక్కుతూ వచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే వాక్ స్వాతంత్రం అన్నది సంవిధానంలో చాలా గట్టిగా చెప్పింది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. దాన్ని కేంద్రంలో బీజేపీ ఎవరు గొంతెత్తినా కానీ వాళ్ళ కింద ఉన్న కాన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్, సంవిధానంతో సమకూర్చిన ఏజెన్సీలు, సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే కానీ వాటిని వాడుకొని వాళ్ళని సప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అది అటు కేంద్ర ప్రభుత్వం అయితే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీ గొంతెత్తడానికి వీలు లేదు అన్నట్టు ధర్నా చౌక్నే లేపేసిండ్రు. ఇవన్నీ ఈ కమిటీ వచ్చే ముందే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రత్యక్ష పార్టీగా పోట్లాడుతూ ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చాక సంవిధానాన్ని ఎట్లయితే ఆయన పరిరక్షించుకుంటూ వస్తున్నారో ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ఫస్ట్ ఆయన ఏమన్నారు, ధర్నా చౌక్ని నేను ఎస్టాబ్లిష్ చేస్తాను మళ్ళీ తిరిగి అని, దాన్ని మళ్ళీ మన చేతిలో పెట్టారు ధర్నా చౌక్ని. అట్లనే ప్రజాభవన్, అది అక్కడ పూలే భవనే కానీ వాటిని కూడా ఏదైతే వీళ్ళు బ్యారికేడ్స్ పెట్టారు దాన్ని విరగొట్టించి దాన్ని ప్రజలకి అందుబాటులో తీసుకొని వచ్చారు. సో కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో ముందడుగు వేసుకుంటుంది అంటే ఇవన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ రాజ్యాంగ పరిరక్షణ కమిటీ అనే ఏదైతే వేశారో ఆ బాధ్యత మేము తీసుకొని ఎట్లెట్లా ఏ విధానాలుగా మేము దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది ఇవాళ చర్చించుకున్నాము. త్వరలో దీనికి కమిటీస్ వేసి మొత్తం రాష్ట్రంలో ఆల్రెడీ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అన్నది నడుస్తూ ఉంది ప్రోగ్రాము. వాళ్ళని మాతోని ఒక మమేకం చేసుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. ఒక లిస్ట్ అవుట్ చేయడము, ప్రభుత్వం ద్వారా ఏవేవి ప్రోగ్రామ్స్ చేయాలి, మేము మా పైన మా భుజాలపైన ఏ బాధ్యతలు తీసుకొని మేం చేయాలో ఇవాళ మొట్టమొదటిసారి కూర్చున్నాము. ఇవన్నీ త్వరలో మొదలు పెడతామని చెప్పి ప్రజలకి మీ హక్కులన్నీ మీకు తెచ్చిస్తాము, మీ రైట్స్ అన్నీ మీకు తెచ్చిస్తాము. మీకు చదువే కానీ ఆరోగ్యమే కానీ సంవిధానంలో ఇది ఒక బేసిక్ థింగ్, అది రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్, రైట్ ఆఫ్ హెల్త్ అన్నది. సో అవన్నీ ఈ మిగిలిన 3.5 సంవత్సరాలు ఆల్రెడీ మొదలుపెట్టాం. ప్రభుత్వం రాగానే మొదలుపెట్టాం. దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఇది ఒక దేశానికే ఉదాహరణగా నిలబడేటట్టు ఈ మేం చేసే పని ఇక్కడ మొదలుపెట్టాం తెలంగాణలో, కానీ ఇది దేశానికే ఒక ఉదాహరణగా తీసుకొచ్చి
కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడెక్కడైతే ఉందో అది కాకుండా కాంగ్రెస్తో ఉన్న వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అది కాకుండా బీజేపీ ప్రభుత్వం కూడా మేము చేసే పనులు తీసుకునేలాగా రాజ్యాంగాన్ని రక్షించేటట్టు మేము తీసుకునేలాగా ఇక్కడ తెలంగాణని ఉదాహరణగా తీసుకొని మేము ముందుకు తీసుకెళ్తామని ప్రజలకి మేము ఒక హామీ ఇస్తున్నాం. ధన్యవాదాలండి. ఈ కమిటీ వారం రోజులైంది వేసి ఇవాళ కూర్చున్నాము. మెంబర్స్ మెజారిటీ మెంబర్స్ అందరూ వచ్చారు. నెక్స్ట్ ఇదేదైతే జై భీమ్, జై పూలే, జై బాపు, జై సంవిధాన్ ఏదైతే ఉందో వాళ్ళతోని ఒక్కసారి కోఆర్డినేట్ చేసుకొని ఈ నెలాఖరులోగా మేము ఇవన్నీ పూర్తి చేసుకొని వచ్చే నెల నుంచి ఈ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం.